ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. ఆత్మ సాక్షాత్కారం నుంచి ఆత్మ సాక్షాత్కార ఫలం గురించి తెలుసుకుందాం. ధర్మానికి ప్రాణమైన ఆ సూక్ష్మతత్వాన్ని విని తగిన విధంగా విశ్లేషించి చక్కగా గ్రహించిన మానవుడు ఆ ఆత్మను పొందుతాడు. ఆనంద స్వరూపమైన దానిని పొందడం ద్వారా పరమానంద భరితుడవుతాడు. నచికేతుడికి ఇది ఎప్పుడూ తెరిచిన ఇన్లే అని నేను భావిస్తున్నాను. ధర్మానికి ప్రాణం, ధర్మ్యము అనే పదానికి సాధారణ అర్థం ధర్మంతో సంబంధం ఉన్నదని. కానీ ఇక్కడ ఆ పదానికి అసలు ఉద్దేశం ధర్మానికి సారమైన ఆత్మను సూచించడమే. ధర్మం లేకపోతే ఏదీ సాధ్యం కాదు. ధార్మిక జీవనం అన్వేషించేది కూడా ఆత్మను మాత్రమే. తగిన విధంగా వేచించి మనసు, శరీరాల నుండి వివేకంతో ఆత్మను వేరు చేసి చూడటం, ఆనందింపదగిన దానిని, ఆనంద స్వరూపమైన ఆత్మను ఆత్మ సాక్షాత్కారం ద్వారా కలిగే ఆనందం ఇంద్రియ సుఖాల ద్వారా కలిగే మత్తు వంటిది కాదు. ఇంద్రియ సుఖాలలో తాత్కాలిక మత్తు, ఉద్వేగం ఉంటాయి. కానీ ఆత్మజ్ఞానంలో నిశ్చలమైన ప్రశాంతమైన ఆనందం ఉంటుంది. అందువల్ల ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు ఇంద్రియ సుఖాల పరిమితులను దాటి మాటలకు అందని పరమశాంతిని పొందుతాడు. బ్రహ్మ సాక్షాత్కారం కలిగిన చైతన్య స్థితిని అలంకారికంగా బ్రహ్మపురం అంటారు. నచికేతుడికి ఆత్మ సాక్షాత్కారం ఎంతో దూరంలో లేదని యముడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. తరువాయి భాగం. నచికేతుని ప్రశ్న. ఓంకార మహిమ.